హాయ్! బ్రౌన్ రైస్ ఎలా వండాలి? లాభాలన్నీ పొందేందుకు వండి తినే అసలైన పద్ధతి ఏంటంటే, బ్రౌన్ రైస్ చాలా హెల్తీ అని అందరికీ తెలుసు. అయితే వీటిని ఎక్కువగా వండుకోరు. కారణం ఈ రైస్ త్వరగా ఉడకదు. ఇతర ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాటన్నిటికీ చెక్ పెట్టి ఎలా వండాలో తెలుసుకుందాం. ఆరోగ్యానికి మంచివని చాలామంది నార్మల్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వండుకుంటారు. 1-2 రోజులు వండుకోగానే మళ్ళీ నార్మల్ రైస్కి షిఫ్ట్ అయిపోతారు. దానికి కారణం ఇవి మిగతా రైస్ లాగా త్వరగా ఉడకవు. కాస్త లెంతీ ప్రాసెస్. పైగా టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి బ్రౌన్ రైస్ కూడా సరిగా వండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీంతో నార్మల్ రైస్ లానే ఈ రైస్ కూడా చక్కగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ఏం చేయాలో తెలుసుకోండి. ముందుగా కడగడం. ముందుగా ఈ బియ్యాన్ని చక్కగా కడగండి. ఇందులో కొద్దిగా పిండి లాంటి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని కడగకపోతే ఉడికేటప్పుడు జిగురుగా మారుతుంది. దీంతో రైస్ మరింత జిగురుగా మారుతుంది. కాబట్టి బియ్యాన్ని చక్కగా కడగండి. కడిగినప్పుడు నీరు ప్లెయిన్గా వచ్చే వరకు కడగండి. నీటి నిష్పత్తి. ఇక నీరు పోసేటప్పుడు సరైన కొలతలతో పోయండి. 1 కప్పు రైస్కి 2 కప్పుల నీరు అవసరం. కాస్త మెత్తగా కావాలనుకుంటే ఇంకొన్ని నీరు పోసి కూడా కాసేపు నాననివ్వండి. దీంతో అన్నం త్వరగా ఉడుకుతుంది. కాబట్టి చక్కగా నాననివ్వండి. అన్నం కూడా పొడిలా వస్తుంది. ఆలివ్ ఆయిల్. ఇక ఈ బియ్యాన్ని ఉడికించేటప్పుడు 1 టీ స్పూన్ పరిమాణంలో ఆలివ్ ఆయిల్ కలపండి. దీంతో బియ్యం సరిగా ఉడుకుతుంది. అన్నం కూడా పొడిగా వస్తుంది. పైగా ఆలివ్ ఆయిల్ కలుపుతాం కాబట్టి ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. కాబట్టి టీ స్పూన్ పరిమాణంలో ఆయిల్ కలపండి. ఉడికించడం. ఇప్పుడు అన్నాన్ని ఉడికించండి. దీనికోసం మంటను ఎక్కువగా కాకుండా తక్కువగా పెట్టండి. నిదానంగా ఉడికితేనే అన్నం చక్కగా ఉడుకుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రతి మెతుకు చక్కగా ఉడుకుతుంది. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత కాస్త నీరు ఉండగానే మంటను ఆఫ్ చేసి మూత పెట్టండి. 10-15 నిమిషాలు మూత తీయొద్దు. దీంతో అన్నం ఆ వేడికి చక్కగా తయారవుతుంది. థ్యాంక్ యూ.